ట్రిక్ బాగుంది కదా. వెల్కమ్ టు అగ్ని బ్లాగ్స్ ఫర్ యూ. ఇలా కంటెంట్ వచ్చేసి నేను 3 వాటర్ బాటిల్స్ తీసుకున్నా. వాటర్ బాటిల్స్ అంటే బాటిల్స్, అది ఏ కంపెనీ అని కాదు, ఏది కాదు. ఆ బాటిల్స్ ఏంటంటే 3 రకాలు. ఒకటి ఇసోంటిది, ఇంకొకటి ఇసోంటిది, ఇంకొకటి వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ లాగా ఉంటుంది ఒకటి. చూడండి, ఇదంటారా మనం కొనుక్కున్నామా, తాగినామా, చెక్ బాగుంది కదా, ఇది చేసినామా, డస్ట్బిన్ నెగిటివ్ డస్ట్బిన్ పడేసినాం అంత. దాన్ని రీయూజ్ చేయకూడదు. ఇది ఒక 1 month 2 months యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీని ప్రైస్ ఒక 40-50 ఉంటుంది. ఇటువంటి అది స్టెయిన్లెస్ స్టీల్ అయితే దీనికంటే ఒక 50 రూపీస్ ఎక్కువ ఉంటుంది. అది వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు వాడుకున్నా దాంట్లో ఏం ప్రమాదం లేదు. అది మ్యాటర్ ఏంటిదంటే ఇటువంటిది చాలా మందిది ఇటువంటిది ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్ రీయూజ్ చేస్తూనే ఉంటారు భయ్య. అది వాళ్ళకి తెలియక చాలా మంది చేస్తుంటారు. ఎలా అంటే ఇప్పుడు ఒక రోజు వాటర్ బాటిల్ తీసుకొస్తాడు, తాగుతాడు, ఆ బ్యాగ్ లో పెట్టుకుని వస్తాడు, దాంట్లో మళ్ళీ వాటర్ పోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది వాటర్ బాటిల్ పోసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అంటే వాళ్ళకి టైం లేకను మరి ఇంకేదో అనివార్య కారణాల వల్ల కావచ్చు, అది మనకు తెలియదు. కానీ అది మాత్రం కొంచెం మంచి పద్ధతి కాదు. ఇట్లా ఇప్పుడు వేసినట్టు వేసి అట్లా మూడేటో వేసినా కానీ వేరేటో యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను వేసినట్టు వేసి ఇట్లా వాడే ఆగత నాకు నా కజిన్ సిస్టర్ చెప్పింది. అది వాళ్ళ క్లాస్లో ఇది ఒక టీచర్ చెప్పినాడంట, లెసన్ కింద చెప్పినాడంట. అన్న ఇట్లా ఉంది అంట అనేసి అంటే ఓకే అనేసి విన్నా. అది వెంటనే మీతో పంచుకోవాలనిపించింది భయ్య. నేను పంచుకోనికి వచ్చేసా. కొంచెం కోల్డ్ అయినా కానీ మీతో పంచుకోవాలనిపించింది. ఆ విధంగానే నాకు అది మీతో పంచుకోవాలనిపించింది, పంచుకుంటున్నా. ఇంకోటి ఇదేంటిదంటే ఇది కూడా ప్లాస్టిక్ కానీ కొంచెం మంచిగా ఉంటుంది. ఇది వాడుకోవచ్చు. ఒక 3 months అట్లా వాడి తర్వాత పెగ్గింగే లేకపోతే క్లీన్ చేసి వాడుకోవడం. పెగ్గింగే బెస్ట్, పడేయడం బెస్ట్. ఇంకొక స్టెయిన్లెస్ స్టీల్ అంటావా, అది బెటర్ భయ్యా. చాలా బాగుంటుంది, వాడుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ఇది ఉండదు. మనము కొన్ని స్టీల్ వాటర్ బాటిల్ పోయి కొన్ని మనం ఎలాంటి వాటర్ పోస్తే అలాగే ఉండేట్టు ఉంటాయి. మనం హాట్ వాటర్ పోస్తే హాట్గా ఉండేటట్టు, కూల్ వాటర్ పోస్తే కొద్దిసేపు అది కూలే ఉండేటట్టు కొన్ని గంటలు అట్లా ఉంటాయి. అవి అలాంటివి తీసుకోవడం చాలా మనకి ఇది మనకు చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది అంట భయ్య. ఇంకొకటి ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం వల్ల మనకు కాదు, మన ప్రకృతికి కూడా హానికరం అంట. ఎక్కువ మనకు కూడా ఆరోగ్యమే, మన ప్రకృతికి కూడా ఆరోగ్యమే. ఆరోగ్యం భాగ్యం అంటారు కదా, అది ఆ టైప్ అన్నట్టు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటిది మనం వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మంచిది అసలు తీసుకోండి. స్టెయిన్లెస్ స్టీల్ టైప్వి ఇలాంటివి మాత్రం కొనుక్కోండి. ఒక రైల్వే స్టేషన్లలో, బస్ స్టాప్లలో అమ్ముతుంటారు. వివిధ రకాల బ్రాండ్ పేర్లు పెట్టి అమ్ముతారు. ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని లేదు, ఏ బ్రాండ్ వస్తే ఆ బ్రాండ్ పెట్టి పేరు పెట్టి అమ్ముతూ ఉంటారు. అది అప్పటిమటుకు తీసుకున్నామా, తాగినామా, పడేసినామా అన్నట్టు ఉండాలి. కానీ మళ్ళీ దాంట్లో వాటర్ పోసుకొని మళ్ళీ యూజ్ చేసి వాటర్ పోసుకొని ఒక్కసారి 2 సార్లు అంటే ఓకే భయ్య. కొంతమంది వారం 15 రోజులు అలాగా వాడుతూ ఉంటారు. ఇందువల్ల ఆరోగ్యం బాగాలేదని కొన్ని ఆర్టికల్స్ కూడా చెప్తున్నాయి. నేను చూసిన ఆర్టికల్స్ కూడా చెప్తున్నాయి ఆరోగ్యానికి అంత మంచిది కాదని.
ఇంకోటి ఈ మధ్య స్కూళ్ళల్లో కాలేజీలలో ఏదో లెసన్ లా చెప్తున్నారంట, ఇట్లా వేసి ఇట్లా పడేయండి, ఇట్లా మీరు డస్ట్బిన్ వేయండి, ఇట్లా మీరు మళ్ళీ రీయూజ్ చేస్తే అది మీ ఆరోగ్యానికి మంచిది కాదని. ఇంకొకటి ఏంటిదంటే భయ్యా ఈ పక్కకు పెట్టేద్దాం మ్యాటర్ ఇక్కడితోని. ఈ మధ్య చలి బాగుంటుంది భయ్యా, చలికాలం బాగుంది. ముఖ్యంగా అలాంటి యూత్ తట్టుకోగలుగుతుంది కానీ, మన లాంటి యూత్ కొంచెం తట్టుకోగలుగుతుంది కానీ, కొంచెం మన ఫాదర్ లాంటి వాళ్ళు, కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చలి తట్టుకోలేక చాలా ఇదైతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఒక మంచి స్వెటరు, ఒక మంచి మంకీ క్యాప్ లాంటివి తీసుకోండి. వీలైతే మనం కూడా వాడదాం, మనకు కూడా తీసుకోండి, మీరు కూడా తీసుకోండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా తీసుకోండి. ఇంకొకటి వాళ్ళకు ఒక రూమ్ హీటర్ అని ఒకటి ఉంటుంది భయ్య, అది వాడండి. అందువల్ల వాళ్ళకు సర్దు జలుబు ఇలాంటివి ఏవి కాకుండా కూడా బాగుంటుంది. ఏదో అయ్యి ఏదో కావాలని మనం అనుకోం కానీ, ఏదో అయ్యి మనము వేలు హాస్పిటల్లో పెట్టే బదులు ముందే మనము ముందు జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని మంచిదని నా అభిప్రాయం భయ్య. అందుకోసమే మీకు తోని పంచుకోనికి, నాకు ఈ విషయం వాటర్ బాటిల్స్ గురించి విషయం తెలియగానే మీతో పంచుకోనికి మీ ముందుకు వచ్చాను. నాకు ఆరోగ్యం ఎలా ఉన్నా సహకరించకుండా కానీ వచ్చి మీ ముంగటికి వచ్చి మ్యాటర్ పంచుకోనికి మీ ముందుకు వస్తూనే ఉంటా. అలా అన్నమాట. కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, comment, share, subscribe to Agni Vlogs for you.